హాయ్ అన్న, అందరికీ గుడ్ మార్నింగ్. వంశీ బిజినెస్ సైడ్ యూట్యూబ్ ఛానల్ అందరికీ వెల్కమ్ అన్న. ఏం లేదన్నా, మన యూట్యూబ్ ఛానల్ వచ్చేసి ఇన్ని రోజులు గ్యాప్ ఎందుకు వచ్చిందంటే, ఏం లేదన్నా, మన యూట్యూబ్ ఛానల్ వచ్చేసి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ 71 వీడియోస్ అప్లోడ్ చేసి పెట్టినాం. పలానా డేట్కు పలానా టైంకి ఇది రోజు ఇట్లా అప్లోడ్ కావాలని చేసి పెట్టినాం. అయితే ఏమైందంటే, మన ఈ లాస్ట్ 51 వీడియోస్ అప్లోడ్ అయిపోయిన తర్వాత బిజినెస్ ఐడియా సంబంధించిన ఒక వీడియోలో ఏమైందంటే కాపీ స్ట్రైక్ పడ్డది. ఇంకో వేరే 2 వీడియోలో కాపీ రైట్ పడ్డది. అట్లా అని చెప్పేసి మన ఛానల్ మధ్యలో స్టక్ అవ్వడం జరిగింది. ఇప్పుడు నేను ఇంచుమించు ఎంత లేదనుకున్న ఇప్పుడు 5-6 రోజుల నుంచి మస్తు దానిలో ఎవరు కాపీ స్ట్రైక్ పెట్టిండ్రు, ఎందుకు పెట్టిండ్రు ఇంకా అని కొంచెం ఎంక్వైరీ చేసి వాళ్ళకు మెయిల్ పెట్టి రిక్వెస్ట్ చేసి చేయంగా వాళ్ళు రెస్పాన్స్ అయ్యిండ్రు. 3-4 డేస్కు రెస్పాన్స్ అయ్యి, కాకపోతే ఆ వీడియోలో వచ్చిన రెవెన్యూ ఇద్దరం 50% తీసుకుందామని చెప్పేసి లాస్ట్కు మాట్లాడుకున్న తర్వాత కొంచెం మళ్ళీ రిక్వెస్ట్ చేయంగా వాళ్ళు వినలేదు. మళ్ళీ వినకపోతే ఇట్నే 2019 ఒకసారి నేను ఇప్పల వంశీ యూట్యూబ్ ఛానల్ అని చెప్పి స్టార్ట్ చేసిన, అది గిట్నే అయిపోయింది. అప్పుడు కూడా కాపీ స్ట్రైక్ పడ్డది, కాపీ రైట్లు పడి ఇట్లా అయిపోయింది. ఇట్లా అంటే కొంచెం మిస్టేక్ అయి పెట్టినా సార్ అట్లా అని చెప్పేసి మనం ఆ ఛానల్తో మాట్లాడిన తర్వాత సరేలే పోనీ అని వాళ్ళు కూడా అర్థం చేసుకొని ఒక 2 డేస్ టైం తీసుకొని మళ్ళీ మొత్తానికైతే వాళ్ళు కాపీ స్ట్రైక్ కాపీ రైట్ మొత్తం తీసేసిండ్రు. ఇంకా ఈ కాంచాలు వచ్చేసి మనం రెగ్యులర్గా ప్రతిరోజు బిజినెస్ సంబంధించిన వీడియోలు అప్లోడ్ చేస్తామన్నా. అయితే ఇప్పుడు మనకు అయితే మనము కంటెంట్ మనం మంచిగానే ఇస్తున్నాం, కానీ వాళ్ళు చెప్పింది కంటెంట్ మ్యాచింగ్ ఏం కాలే. కానీ మ్యూజిక్ నేను వెనక అన్నిటికీ ఇట్నే మాట్లాడవుతుంది కదా, వెనక మనం మ్యూజిక్ ఇద్దామని చెప్పేసి నేను మ్యూజిక్ వాడినా. నాకు తెలియదు 66 మినిట్స్ కంటే ఎక్కువ వాడొద్దట మ్యూజిక్. నాకు తెలియక నేను ఇంతలే అనుకున్న 120 సెకండ్స్ ఏమో వాడినా. మ్యూజిక్ వాడినందుకు వాళ్ళు కాపీ రైట్ వేసిండ్రు. ఇంకా వేరే వీడియోలలో కొంచెం వేరే విధంగా వచ్చేసి కాపీ స్ట్రైక్ వేసిండ్రు. ఇక మొత్తం మీద అటు ఇటు పెట్టి అయితే ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయింది. ఈ కాంచెలు ప్రతిరోజు వీడియోలో ఖచ్చితంగా మీకు డైలీ 1 బిజినెస్ ఐడియా చెప్పడం జరుగుతుంది. అయితే మనము ఈ 51 వీడియోస్ అప్లోడ్ అయినాయి కానీ నేను ఇంకా 51 అంటే ఇంకా ఎంత అవి టోటల్గా మొత్తం అప్లోడ్ అయ్యే అంటే టైము డేటు షెడ్యూల్ మొత్తం సెట్ చేసి పెట్టిన. అయితే ఇప్పుడు అనుకోకుండా ఏమైందంటే మొత్తం ఛానల్ మొత్తం కొంచెం స్టక్ అవుడుతోనే ఆ వీడియోలు కూడా ఆటోమేటిక్గా వేస్ట్ అయిపోయినాయి. అవి కూడా డిలీట్ అయిపోయినాయి. మళ్ళా ఎంత అప్లోడ్ చేసినా 100% నిండుతుంది, అప్లోడ్ అవుతుంది, కానీ ఛానల్లో మొత్తం వస్తలేదన్న. ఇక మళ్ళీ అవి మొత్తం రీఫ్రెష్ చేసేసిన, అవి డిలీట్ చేసిన. ఇక పోతే పోనీ కానీ 20 వీడియోలు మళ్ళీ రెగ్యులర్గా తీసుకుందాం, కానీ మొత్తం మీద అయితే మనకు ప్రాబ్లమ్ సాల్వ్ అయింది. కాపీ రైట్ పోయింది, కాపీ స్ట్రైక్ పోయింది. వాళ్ళు ఇక స్టార్టింగ్లోనే కొంచెం ఒప్పుకోలేదు. తర్వాత వచ్చిన ఆ వీడియోలో ఎంత ఇన్కమ్ వస్తుందో అంత 50% తీసుకుందామన్నారు. మళ్ళీ ఇట్లా నేను ఇంతకుముందుకు ఛానల్ పెట్టిన 2019 ఇట్లా ఇప్పల వంశాన్ని పెడితే అందులో కూడా అట్లా అయిందని సరే కొంచెం రిక్వెస్ట్ చేస్తే మళ్ళీ వాళ్ళు 2 డేస్కి మెయిల్ పెట్టినాక రెస్పాండ్ అయ్యి సరే ఇక పోనీలే అని చెప్పేసి వాళ్ళు కూడా కొంచెం మనకు సహకరించారు. మొత్తం మీద అయితే మన ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయింది. ఇక ఈ కాంచెలు అట్లా మ్యూజిక్ ఇట్లా ఏమైనా మన సొంతది ఏమైనా ఉంటే వాడుకొని వాళ్ళది వాడుకోకుండా ఇక ఈ కాంచెలు కొంచెం మంచిగా అందిస్తా అని చెప్పేసి అనుకుంటున్నాను. మనము ఇప్పుడు ఈ రోజు నుంచెలు మొత్తం మీద మనకు ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయినట్టు అన్న. థ్యాంక్ యూ అన్న. రేపు నుంచి ప్రతి ఒక్క బిజినెస్ ఐడియా గురించి ఒక్కొక్క రోజు ఒక్కొక్క బిజినెస్ ఐడియా గురించి మీకు అందిస్తా అని చెప్తున్నాను. థ్యాంక్ యూ అన్న. ఆల్ ఆఫ్ యూ అందరికీ. అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలి. థ్యాంక్ యూ అన్న.